హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ప్రత్యక్ష సాక్ష్యం. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనిషి బుద్ధి నిలకడలేనిది. మంచి బుద్ధి క్షణంలో చెడిపోవచ్చు. అలాగే దుర్బుద్ధి కూడా ఏ కారణము లేకుండానే మంచిగా మారవచ్చు. అందుకు నిదర్శనంగా నీకు ప్రసూనుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కౌశాంబి నగరంలో ప్రసూనుడు ధనిక కుటుంబంలోనే పుట్టాడు. కానీ గ్రహాచారం బాగోలేక అతని వ్యాపారం దెబ్బతిని అప్పుల పాలై అతను తన భార్యని బిడ్డల్ని కూడా పోషించుకోలేని స్థితికి వచ్చాడు. అదే నగరంలో ఉండే వర్తక ప్రముఖుడు దీపకుడు అనేవాడు ప్రసూనుడి స్థితికి జాలిపడి సాటివాడన్న సానుభూతితో అతన్ని తన ప్రధాన లేఖకుడిగా పెట్టుకొని పోషిస్తూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకనాడు దీపకుడి ఇంట దొంగతనం జరిగింది. దీపకుడు తన సేవకుణ్ణి ఒకడిని అనుమానించి వాడి చేత నిజం చెప్పించడానికి చావు దెబ్బలు కొట్టాడు. ఆ దెబ్బలకి వాడు అక్కడే చచ్చిపోయాడు. తన నేరాన్ని కప్పిపుచ్చుకునేటందుకు దీపకుడు తన క్రింద పనిచేసే మైనాకుడు అనే వాడి మీద హత్యానేరం మోపాడు. ఇదంతా జరిగినప్పుడు ప్రసూనుడు అక్కడే ఉన్నాడు. రాజభటులు వచ్చి మైనాకుడిని పట్టుకొని పోయారు. అతన్ని ఖైదీలో ఉంచినప్పుడు మైనాకుడు తాను నిర్దోషినని ప్రత్యక్షంగా అంతా చూసిన ప్రసూనుడికి ఆ విషయం తెలుసునని అన్నాడు. తన భవిష్యత్తు ప్రసూనుడి సాక్ష్యం మీద ఆధారపడుతుందని దీపకుడు గ్రహించాడు. అతను ప్రసూనుడితో తాను నిర్దోషి అని సాక్ష్యం చెప్పే పక్షంలో అతనికి స్వతంత్రంగా వర్తకం చేసుకోవటానికి చాలినంత మూలధనం ఇస్తానని ఆశపెట్టాడు. అందుకు ప్రసూనుడు వెంటనే అంగీకరించాడు. అయినా ప్రసూనుడి మీద ఎందుకో దీపకుడికి నమ్మకం కలగలేదు. అతను ఒక సేవకుణ్ణి ప్రసూనుడి ఇంటికి పంపి వాడి ద్వారా అతన్ని పరీక్ష చేయించాడు. ఆ నౌకరు ప్రసూనుడి వద్దకు వెళ్ళి, బాబు, తమరు మైనాకుడి మీద అబద్ధపు సాక్ష్యం చెబుతారా? అలా చేయటము పాపం కాదా? పాపం, మైనాకుడికి మరణదండన పడితే అతని భార్యాపిల్లలు ఏమైతారు అన్నాడు. పాపపుణ్యాల మాట నాకెందుకు? దీపకుడు నా యజమాని. యజమాని క్షేమం కోరట నా ధర్మం. అదీకాక నేను నా కుటుంబము సుఖంగా బతకాలంటే అబద్ధపు సాక్ష్యం చెప్పి తీరాలి. తనకు మారిన ధర్మం ఉంటుందా అన్నాడు ప్రసూనుడు. సేవకుడు వెళ్ళి ప్రసూనుడు ఇలా అన్నాడని చెప్పిన మీదట దీపకుడు సంతోషించాడు. మరుసటి రోజు రాత్రి దీపకుడు మరొకసారి ప్రసూనుణ్ణి హెచ్చరించుదామనే ఉద్దేశంతో అతని ఇంటికి వెళ్ళాడు. లోపల మైనాకుడి భార్య ప్రసూనుడితో, నా భర్తని మీరే రక్షించాలి. ఆయన ఏ పాపము ఎరగడు. ఆయనకి ఏదన్నా అయితే నేను నా బిడ్డలు దిక్కులేని వాళ్ళమైపోతాము అని చెప్పుకుంటున్నది. ప్రసూనుడు ఏమంటాడోనని దీపకుడు బయటనే నిలుచుని విన్నాడు. నన్ను క్షమించమ్మా, నేను దీపకుడి బంటుని. ఆయన క్షేమమే నా క్షేమము అన్నాడు ప్రసూనుడు. ఆమె ప్రసూనుణ్ణి తిట్టి తన దాన్ని తాను వెళ్ళిపోయింది. తర్వాత దీపకుడు లోపలికి వెళ్ళి పరమానందంతో ప్రసూనుణ్ణి మెచ్చుకున్నాడు. అతనికి ప్రసూనుడి మీద పూర్తి నమ్మకం చిక్కింది. ఇది జరిగిన మర్నాడే రాజుగారు మైనాకుడి మీద విచారణ జరిపాడు. మైనాకుడు రాజుగారితో తాను నిర్దోషినని, హత్య జరిగినప్పుడు ప్రసూనుడు అక్కడే ఉండి జరిగినది కళ్ళారా చూశాడని చెప్పుకున్నాడు. ప్రసూనుణ్ణి సాక్ష్యం చెప్పమన్నారు. మహారాజా, హత్య చేసినది దీపకుడే. మైనాకుడికి ఆ హత్యతో ఎలాంటి సంబంధమూ లేదు అన్నాడు ప్రసూనుడు. వెంటనే దీపకుడు తన నేరాన్ని ఒప్పేసుకున్నాడు. అతనికి మరణదండన విధించి రాజు మైనాకుడిని విడుదల చేశాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, ప్రసూనుడు మొదట అబద్ధపు సాక్ష్యం చెప్పటానికి ఎందుకు సిద్ధపడ్డాడు? యజమాని పట్ల స్వామి భక్తి చేతనా? దీపకుడు తనకి ఇస్తానన్న సహాయం మీద ఆశ చేతనా? అలాంటివాడు ఏ కారణము లేకుండా రాజు ఎదుట తన మనసు మార్చుకొని నిజం ఎందుకు చెప్పాడు? అతను నిజం చెప్పగానే దీపకుడు నేరం ఎందుకు ఒప్పేసుకున్నాడు?
ఈ సందేహాలకి సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలైతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రసూనుడు మనసు మార్చుకోలేదు. అతను స్వతహాగా నిజాయితీపరుడన్నది స్పష్టం. కాకపోతే దీపకుడు అతన్ని పరీక్షించడానికి తన సేవకుణ్ణి పంపాడు. అలాగే తాను మరొకసారి అతనికి గట్టిగా చెప్పాలని బయలుదేరాడు. పోతే ప్రసూనుడు తాను నిజం చెప్పబోతున్న సంగతి దాచిపెట్టడానికి అనేక కారణాలున్నాయి. తాను నిజం చెబుతాడనుకుంటే దీపకుడు నేరం నుంచి బయటపడటానికి ఎన్ని మార్గాలైనా చూడగలడు. అందుచేత దీపకుడికి తన మీద నమ్మకం కుదిరేటట్టు చేయటము చాలా అవసరం. అదీగాక తాను నిజాయితీపరుణ్ణని లోకానికి చాటాలన్న అల్పత్వము అతనిలో లేదు. మైనాకుడి భార్యకు ఎలాగూ సహాయం చేయబోతున్నప్పుడు ఆ మాట ముందుగా చెప్పడం చేత ఆమెకు అధికంగా కలిగే మేలు లేదు. ఇక దీపకుడు తన నేరాన్ని వెంటనే ఒప్పుకోవటానికి కారణము నిజం తెలిసిన ఇతర సేవకులున్నారు. తాను పూర్తిగా నమ్మిన ప్రసూనుడే తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పనప్పుడు క్షుద్ధులైన నౌకర్లు తనను కాపాడతారని అతడికి నమ్మకం లేకపోయింది. అందుచేత అతను నిజం ఒప్పేసుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు కవి చాతుర్యం. ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు. శీతల్పూర్ జమీందారు నాగేంద్రుడు కళాపోషకుడు. ఆయన చిత్రలేఖనము, గానము, నృత్యము, కవిత్వము లాంటి కళలలో ప్రావీణ్యం గలవారిని ఆదరించేవాడు. ఆయన పోయాక ఆయన కొడుకు వీరేంద్రుడు జమీందారు అయ్యాడు. తండ్రిలాగా అతనికి కళలంటే ఆదరం లేదు. అతను వ్యాయామ క్రీడాకారులని ఆదరించేవాడు. నాగేంద్రుడి హయాంలో శీతల్పూర్ వచ్చి చేరిన కళాకారుల పట్ల వీరేంద్రుడు చిన్న చూపుతో వారికి ఇచ్చే మామూళ్లు తగ్గించాడు. అతనికి ఆస్థాన కవి కుసారి పైన ప్రత్యేకంగా ద్వేషం ఉండేది. కుసారి నిజంగా ప్రతిభగల కవి. అందుచేత నాగేంద్రుడు ఆయనను తన ఆస్థానానికి పిలిపించి జాగీరు, వార్షికాలు ఇచ్చి గౌరవించి తన ఆస్థాన కవిగా పెట్టుకున్నాడు. కుసారి నాగేంద్రుడి చరిత్ర, అతని పూర్వీకుల చరిత్ర 5 సంపుటాలలో రచించాడు. ఈ సంపుటాలు రాజభవన గ్రంథాగారంలో ఉండేవి. దసరా అనంతరము 2 నెలల పాటు ఆ సంపుటాల పారాయణ జరిగేది. జమీందారీలో గల వయోజనులందరూ వచ్చి పారాయణం వినేవాళ్ళు. వీరేంద్రుడు తాను జమీందారు అయ్యాక కుసారిని సభకు పిలిపించి, కవిగారు, మీరు మీ ఆస్థాన కవి హోదా నిలబెట్టుకునేటందుకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను. నాకు కవితా దానాలు పట్టవు. అయినా మా తండ్రి గారు మీ కవితాశక్తి మెచ్చి మిమ్మల్ని తెచ్చిపెట్టారు కనుక మీకు ద్రోహం చేయదలచలేదు. అయితే నన్ను గురించి మీరు మరొక సంపుటం రచించని పక్షంలో మీకు జమీందారీ నుంచి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది అన్నాడు. కుసారికి ఎంతో అవమానమైంది. కానీ ఏమీ అనలేక 6వ సంపుటం రచించటానికి ఒప్పుకొని, నేను 5వ సంపుటాన్ని ఇంటికి పట్టుకొని పోయి అదే శైలిలోనూ దానికి అతికేలాగాను 6వ సంపుటం రచిస్తాను అన్నాడు. అందుకు అనుమతి లభించింది. కుసారి 5వ సంపుటాన్ని ఇంటికి పట్టుకొని పోయి పని ప్రారంభించాడు. నెల రోజుల లోపల సగం గ్రంథం పూర్తయింది. వీరేంద్రుడి దర్బారులో అతని అభిమానుల సమక్షంలో ఆయన దాన్ని చదివి వినిపించాడు. అందరూ దాన్ని మెచ్చుకున్నారు. కుసారి తృప్తిపడి ఇంటికి వచ్చి అహోరాత్రాలు ఏకదీక్షగా 6వ సంపుటాన్ని పూర్తి చేశాడు. కానీ కుసారి అదృష్టం బాగోలేక ఆ రాత్రే అతని ఇల్లు తగలబడిపోయింది. అతని కొత్త రచనతో పాటు పాత రచన తాలూకు 5వ సంపుటం కూడా కాలి బూడిదైపోయింది. జమీందారు వీరేంద్రుడు దీన్ని క్షమించడని కుసారి గ్రహించాడు. ఆయన అనుకున్నట్టే వీరేంద్రుడు మనుషులు వచ్చి కుసారిని పిలుచుకొని పోయారు. 5వ సంపుటం ఇప్పుడెలా వస్తుంది అని వీరేంద్రుడు ఆయన అడిగాడు. అది నేను రచించిందే కదా, మళ్ళీ రాస్తాను, ఇంకా బాగా రాస్తాను అన్నాడు కుసారి. అసాధ్యం, అది పూర్వంలాగా ఎన్నడూ ఉండదు. 5వ సంపుటము పూర్వస్థితిలో మళ్ళీ ఏర్పడదు. ఇల్లు తగలబడటానికి మీ అశ్రద్ధే కారణం. అందుకు మీరు శిక్ష పొందాలి. ఆ శిక్ష ఎలా ఉండాలో నేను 3 రోజులలోగా నిర్ణయిస్తాను. ఇక మీరు వెళ్ళవచ్చు అన్నాడు వీరేంద్రుడు.
కుసారి హతాశుడై పుట్టెడు వేదనతో ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంద్రజాలికుడు శంకరుడు ఆయన కోసం వేచి ఉన్నాడు. శంకరుడు చాలా కాలంగా దేశాంతరాలలో ఉండి తిరిగి వచ్చాడు. అలా ఉన్నావేం? ఏం జరిగింది మిత్రమా అని శంకరుడు కుసారిని అడిగాడు. కుసారి జరిగిందంతా చెప్పాడు. అదా సంగతి, నేను చక్రం అడ్డు వేస్తాను, శ్రద్ధగా ఆలకించు. నేను చెప్పినట్లు చేస్తే నీకు ఏ ఆపద రాదు అన్నాడు శంకరుడు. కుసారి శంకరుడు చెప్పిందంతా విని దర్బార్కి వెళ్ళి వీరేంద్రుడితో, అయ్యా, కాగితం తగలబడినప్పుడు ఆ కాగితం బూడిద అవుతుందే గాని దానిమీద రచన నశించదు. బుద్ధిని సరిగ్గా కేంద్రీకరించినట్లయితే రచనను పసిగట్టవచ్చు. నాకు ఆ శక్తి ఉన్నది. అందుచేత నేను 5వ సంపుటాన్ని 6వ సంపుటాన్ని పునఃసృష్టి చేయగలను. వాటి తాలూకు బూడిదను భద్రపరిచి ఉంచాను అన్నాడు. అందుకు రుజువు ఏమిటి అని వీరేంద్రుడు అడిగాడు. కావాలంటే నా శక్తి ఈ క్షణమే రుజువు చేస్తాను అన్నాడు కుసారి. అలాగే చెయ్యండి కవిగారు. మీరు మీ శక్తి రుజువు చేస్తే మీకు శిక్ష ఉండదు, సరే కదా. మీకు అదనపు సౌకర్యాలు కలిగించి ఇతర కళల్ని కూడా పోషిస్తాను అన్నాడు వీరేంద్రుడు. సరే, ఈ కాగితాలు బుత్తి చూడండి. పై కాగితం మీద మీ ఇష్టం వచ్చింది ఏదైనా రాసి దాన్ని నాకు గాని మరెవరికి గాని చూపకుండా ఆ కాగితం బుత్తి నుంచి ఊడదీసి చింపి తగలబెట్టి నుసి అంతా నలిపి నాకు ఇచ్చేయండి. నేను ఆ నుసి తీసుకుని ఆ గదిలోకి వెళ్ళి మీరేం రాశారో తెలుసుకుంటాను అన్నాడు కుసారి. ఆయన శంకరుడి సలహా ప్రకారము ప్రయోగం చేసి వీరేంద్రుడు కాగితం మీద ఏం రాశాడో దాన్నే తాను మరొక కాగితం మీద రాసి చూపించాడు. ఇది సాధ్యమైనప్పుడు 5-6 సంపుటాలని యథాతథంగా తిరిగి రాయటం సాధ్యమేనని అందరూ ఒప్పుకున్నారు. కుసారి 3 నెలల లోపల 5-6 సంపుటాల్ని తిరిగి రాశాడు. శంకరుడు ఇంద్రజాలం ధర్మమా అంటూ శీతల్పూర్లో తిరిగి లలిత కళలకు ఆదరణ లభించింది. ఇంతకు ఆ ఇంద్రజాలం ఏమిటి? శంకరుడు కుసారికి ఒక ప్రత్యేకమైన కాగితాల బొత్తి ఇచ్చాడు. ఆ కాగితాలు 2 పక్కల అంటుకొని ఉన్నాయి. అందులో 3-4 కాగితాల మధ్య ఒక కార్బన్ కాగితము తెల్ల కాగితాల కన్నా కొంచెం చిన్న సైజుది ఉన్నది. వీరేంద్రుడు పై కాగితం మీద పెన్సిల్తో అదిమి రాసినప్పుడు 4వ పేజీ మీద స్పష్టంగా ఆ రచన కాపీ దిగింది. కుసారి అవతలి గదిలోకి వెళ్ళి 2వ కాగితము 3వ కాగితము ఎత్తి చూస్తే వీరేంద్రుడు రాసింది కనిపించింది. ఆయన దాన్నే మరో కాగితం మీద రాసి అందరికీ చూపించాడు. మరొక కథ పేరు లంచం కథ. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. మహీపాలుడు ఏలే న్యాయపుర దేశంలో ధర్మము 4 పాదాలా నడుస్తుందని చెప్పుకునేవారు. మహీపాలుడు ధర్మానికి హాని కలగకుండా ఉండటం కోసము ఎన్నో శాసనాలు చేసి సక్రమంగా వాటిని అమలు జరిపేవాడు. అంతేకాక న్యాయ నిర్ణయం చేయటంలో ఆయన ఎలాంటి పక్షపాతము చూపేవాడు కాదు. ఇలాంటి సందర్భంలో ఆ దేశంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. చంద్రముఖుడు అనే న్యాయాధికారి లంపటుడి వద్ద డబ్బు తీసుకొని ఒక విచారణలో అతనికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. దాన్ని గురించి రమణుడు అనేవాడు రాజుగారి దగ్గర ఫిర్యాదు తెచ్చాడు. ఈ ఫిర్యాదు గురించి విన్న రాజుగారికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. దొంగతనాలు, హత్యలు, వ్యాపారంలో మోసము లాంటి అనేక నేరాలు దేశంలో జరిగాయి. కానీ డబ్బు తీసుకొని తప్పుడు న్యాయం చెప్పటము ఈనాటి వరకు జరగలేదు. అసలు జరిగిందేమిటంటే, లంపటుడు అనే ఒక పెద్ద వ్యాపారి తన గిడ్డంగుల కోసము న్యాయపురంలో ఒక విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని కొని అక్కడ భవనాల నిర్మాణం ప్రారంభించాడు. అయితే ఆ ప్రదేశం మధ్యలో కొద్దిమేర రమణుడు అనేవాడిది. రమణుడు పేదవాడు. అయినా వాడు తన స్థలాన్ని అమ్మటానికి నిరాకరించాడు. అది అనాదిగా రమణుడి పూర్వీకుల స్థలం. తమ వంశంలోని పితృదేవతలందరూ అక్కడే ఉంటున్నారని వాడి పిచ్చి నమ్మకం. రమణుడు సకుటుంబంగా తీర్థయాత్రలకు పోయి ఉన్న సమయంలో లంపటుడు రమణుడి స్థలం ఆక్రమించి గిడ్డంగుల నిర్మాణం మొదలుపెట్టాడు. రమణుడు తిరిగి వచ్చి పేచీ పెట్టాడు. లంపటుడు రమణుడికి డబ్బు కోరినంత ఇస్తానన్నాడు. నీ డబ్బు కోసము నా పితృదేవతలకు నిలువ నీడ లేకుండా చేస్తావా అన్నాడు రమణుడు.
నీకు డబ్బు అక్కర్లేకపోతే అది నీ కర్మ. నేను మాత్రము కట్టడం పని ఆపించను. ఏం చేస్తావో చేసుకో అన్నాడు లంపటుడు. రమణుడు న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి విచారణ జరుపుతానని, ముందుగా కట్టడం పని ఆపమని లంపటుడితో అన్నాడు. లంపటుడికి గుండె జారిపోయింది. ఒక పేదవాడు తనకిలా రాహువు వలె అడ్డుపడగలడని అతను ఊహించి ఉండలేదు. తీర్పు తనకు విరుద్ధంగా జరిగితే చాలా నష్టం వస్తుంది. అతను చంద్రముఖుణ్ణి ఏకాంతంగా కలుసుకుని తన పరిస్థితి చెప్పుకున్నాడు. రమణుడి పత్రాలు సక్రమంగా ఉన్నాయి. అతను తన భూమిని అమ్మదలుచుకోలేదు. అలాంటప్పుడు నేను చేయగలిగిందేమున్నది అన్నాడు న్యాయాధికారి చంద్రముఖుడు. తర్వాత ఏం జరిగింది ఎవరికీ తెలియదు. కానీ తీరా విచారణ జరిగినప్పుడు రమణుడి పత్రాలలో ఎలా ఉన్నదంటే, రమణుడి పూర్వీకులు లంపటుడి పూర్వీకుల నుంచి ఆ భూమిని ఉచితంగా పుచ్చుకున్నారని, లంపటుడి వంశం వారు ఏ పరిస్థితుల్లోనైనా ఆ భూమిని తగిన పరిహారం ఇచ్చి తిరిగి పుచ్చుకోవచ్చునని ఉన్నది. తన పత్రాలలో అలా ఉన్నదని విని రమణుడు ఆశ్చర్యపోయి, ఇతరుల చేత చదివించుకుంటే నిజంగా అలాగే రాసి ఉన్నది. రమణుడు లంపటుడితో, ఆ భూమి మీదైనప్పుడు మా పితృదేవతలు అక్కడ ఎందుకుంటారు అని అతడు ఇచ్చిన డబ్బు తీసుకొని తృప్తిపడి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే తనకు అన్యాయం జరిగిందని రమణుడికి మర్నాడే తెలిసింది. న్యాయాధికారి దగ్గర ఉండే నౌకరు ఒకడు తన యజమాని లంపటుడు నుండి బోలెడంత డబ్బు పుచ్చుకోవటం కళ్ళారా చూసి ఆ సంగతి రమణుడికి చెప్పాడు. తన పితృదేవతలకి ద్రోహం జరిగిందనుకొని అతను ఈసారి తిన్నగా రాజుకే ఫిర్యాదు చేశాడు. రాజు రహస్యంగా దర్యాప్తు జరిపించి న్యాయాధికారి ఇంట 10,000 వరహాల రొక్కం ఉన్నదని తెలుసుకున్నాడు. రాజు న్యాయాధికారిని పిలిపించి నిలవదీసి అడిగితే తాను డబ్బు తీసుకొని అన్యాయంగా తీర్పు చెప్పినట్లు న్యాయాధికారి ఒప్పేసుకున్నాడు. మహీపాలుడు మండిపడి ఈ అవినీతి చర్యకు చంద్రముఖుణ్ణి సంజాయిషి అడిగాడు. చంద్రముఖుడు ఇలా చెప్పాడు: మహారాజా, నా కూతురికి మంచి సంబంధం వచ్చింది. అయితే నేను వరకట్నం క్రింద 10,000 వరహాలు ఇచ్చుకోవలసి ఉన్నది. నా ఆదాయంతో అంత డబ్బు నా జన్మలో నిల్వ చేయలేను. చూస్తూ చూస్తూ అంత మంచి సంబంధం వదులుకోవలసి వస్తున్నదని బాధపడుతున్న సమయంలో లంపటుడి వ్యవహారం వచ్చింది. తీర్పు తనకు అనుకూలంగా ఉండే మాటైతే 10,000 వరహాలు ఇస్తానన్నాడు. రమణుడిది మూర్ఖపు పట్టు. అందరికీ లాభం కలిగేలాగా నేను తీర్పు చెప్పాను. రమణుడికి డబ్బు రావటమే కాక నా కూతురి పెళ్లి సమస్య, లంపటుడి వ్యాపార సమస్య తీరిపోయాయి. మహీపాలుడు లంపటుణ్ణి పిలిపించి, మానవులలో కొన్ని బలహీనతలు ఉంటాయి. చంద్రముఖుడు ఎంతో మంచివాడు. అటువంటి వాడిలోని బలహీనతలు రెచ్చగొట్టి అతని చేత అక్రమమైన పని చేయించావు. ఇది ఏమాత్రమూ సహించరానిది. దీనికి నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. నేను ఎవరి బలహీనతను రెచ్చగొట్టలేదు. చంద్రముఖుడు నన్ను డబ్బు అడిగాడు. డబ్బు ఇస్తే సమస్య పరిష్కారమవుతుందని అన్నాడు. ఇవ్వకపోవటం వలన నాకు ఎక్కువ నష్టం కలుగుతుంది గనక ఒప్పేసుకున్నాను అన్నాడు లంపటుడు. మహీపాలుడికి ఎటూ పాలుపోలేదు. ఒక కొత్త రకం నేరము తన దేశంలో జరిగింది. దీనికి శిక్ష విధించే ముందు ఈ నేరానికి మొదటి కారకుడు ఎవరో నిర్ణయించడము అవసరమని ఆయనకు తోచింది. అయితే అది సులువుగా తేలే సమస్య కాదు. చెట్టు ముందా విత్తు ముందా అన్న సమస్య లాంటిదే ఇదీను. కొందరు తెలివిగల వాళ్ళు మొదటి నేరం ఎవరిదో తెలుసుకొని కూడా చంద్రముఖుడి వద్ద లంపటుడి వద్ద డబ్బు పుచ్చుకొని ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండిపోయారు. అందుచేత రాజు చంద్రముఖుడి నేరాన్ని విచారణకు పెట్టే అవకాశం లేకపోయింది. అది మొదలు ఇలాంటి నేరాలు పెరిగిపోయాయి. దీనికి లంచం అనే పేరు వచ్చింది. ఈ నేరంలో మొదటి తప్పు లంచం ఇచ్చినవాడిదా పుచ్చుకున్నవాడిదా? దీనికి సమాధానము సూటిగా ఎవరూ చెప్పలేరు. పరిస్థితులను బట్టి సమాధానాలు మారుతూ ఉంటాయి. అయితే దీనికి శిక్ష లేకుండా ఉన్నది. కారణం ఏమిటంటే మిగిలిన నేరాలకు లేని శక్తి ఒకటి దీనికి ఉన్నది. ఇది న్యాయాన్ని కూడా మార్చగలదు. మరొక కథ పేరు సుబ్బయ్య నిజాయితీ. ఈ కథను రచించిన వారు ఆర్ భవానీ ప్రసాదరావు గారు. సూళ్లూరుపేట పట్టణం దగ్గర ఒక గ్రామంలో సుబ్బయ్య అనే యువకుడు ఉండేవాడు.
అతను తెల్లవారి లేచి గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి 2 రూపాయలు సంపాదించేవాడు. ఆ 2 రూపాయలలో ఒకటి తల్లికిచ్చి ఇంకొకటి తనకు ఉంచుకొని అపరాహ్నం వేళ మంచి దుస్తులు వేసుకొని సూళ్ళూరు పట్టణం వీధుల్లో సవారీ చేసేవాడు. అతన్ని చూసి సూళ్ళూరులో అందరూ శ్రీమంతుడనుకొని సుబ్బయ్య ప్రభువు అని పిలిచేవాళ్ళు. ఒకసారి ఒక విదేశీ వ్యాపారి ఖరీదైన జరీ బట్టల మూటతో వచ్చి సూళ్ళూరులో ఒక్క చీర కూడా అమ్మలేకపోయాడు. ఎందుకంటే అతని దగ్గర 1000 రూపాయలకు తక్కువ ఖరీదు చేసే సరుకు లేదు. అతని సరుకు చూసిన వారు, ఇలాంటివి సుబ్బయ్య ప్రభువు తప్ప ఇంకెవరూ కొనలేరు అన్నారు వర్తకుడితో. వర్తకుడు సుబ్బయ్య వచ్చే చోటు తెలుసుకొని వేచి ఉండి అతను గుర్రం మీద రాగానే ఆపి వినయంగా తన సంగతి చెప్పి ఒక్క వస్తువైనా కొని తాను సూళ్ళూరుకి ఎంతో శ్రమపడి వచ్చినందుకు ఫలితం ఉండేటట్లు చేయమన్నాడు. సుబ్బయ్య దర్పంగా ఒక చీరని ఒక రవిక ముక్కను ఏరుకొని, రేపు ఇదే చోటికి ఇదే వేళకు వస్తాను, అప్పుడు ఇవి కొనుక్కొని డబ్బు ఇస్తాను అన్నాడు. అయితే సుబ్బయ్య వర్తకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటము సాధ్యం కాదు. అతను ఇక సూళ్ళూరు వీధుల్లో ముఖం చూపించలేడు. అతను చేసేదేమీ లేక ఆ రాత్రి ఇల్లు విడిచి దూరంగా అడవులు కొండలు ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు. అడవిలో ఒక చోట కాగడా వెలుగులో 2 మనుషులు తగువులాడుకోవటము అతనికి కనపడింది. వాళ్ళ దగ్గర ఒక మూట ఉన్నది. వాళ్ళ మాటల వల్ల సుబ్బయ్యకు తెలిసిందేమిటంటే ఆ అడవిలో ఎవరో రాజకుమారుడు డేరా వేశాడు. అతని దగ్గర నుంచి ఈ 2 ఆ మూటను దొంగిలించుకొని వచ్చి ఎక్కువ కష్టపడింది నేనని, నాకు పెద్ద వాటా రావాలంటే నాకు రావాలని పేచీ పడుతున్నారు. అన్ని జంతువుల అరుపులు అనుకరించగల సుబ్బయ్య దొంగలకు సమీపంగా ఉన్న ఒక పొదచాటున చేరి పెద్ద పులిలా గాండ్రించాడు. అది విని దొంగలిద్దరూ హడలి పారిపోయారు. సుబ్బయ్య కాగడాను ఆర్పేసి పులిలాగా గాండ్రిస్తూ ఆ మూటను తీసుకొని రాజకుమారుడి డేరాకు వెళ్ళాడు. రాజకుమారుడు ధనం మూట తీసుకొని జరిగిన సంగతి తెలుసుకొని అతనికి నిజాయితీ సుబ్బయ్య అని బిరుదు ఇచ్చి ఆ మూటని అతనికే ఇచ్చేశాడు. ఆ మూటలో 4000 నగదు ఉన్నది. మర్నాడు ఉదయము సుబ్బయ్య మామూలుగానే కట్టెలు కొట్టి అమ్మి మధ్యాహ్నం 4 దాటిన తర్వాత సుబ్బయ్య ప్రభువు అవతారంలో గుర్రం మీద మహా టీవీగా సూళ్ళూరు పట్టణం వెళ్ళి వ్యాపారి వద్ద 1500 రూపాయలకు చీర రవికే కొన్నాడు. తర్వాత వాటిని ఏం చెయ్యాలా అన్న సమస్య వచ్చింది. బారకూరి రాజకుమార్తె చాలా అందగత్తె అని తాను విన్న సంగతి అతనికి గుర్తుకు వచ్చింది. వ్యాపారి చేతనే ఆ చీరను రవికను ముచ్చటగా పొట్లాం కట్టించి, మీరు బారకూరు వెళ్ళి వీటిని అక్కడ రాజుకిచ్చి సూళ్ళూరు నగరం నిజాయితీ దత్త యువరాజు రాజకుమారికి కానుకగా పంపినట్లు చెప్పండి అన్నాడు. ఈ పని చేసిపెట్టినందుకు గాను సుబ్బయ్య వ్యాపారికి దారి ఖర్చులో వాటి నిమిత్తము మరొక 500 ఇచ్చాడు. వ్యాపారి సుబ్బయ్య చెప్పినట్లే బారకూరు వెళ్ళి చీరను రవికను అక్కడి రాజకుమార్తెకు అందజేశాడు. ఆమె వాటిని చూసి ముచ్చటపడి వ్యాపారికి ఒక మణి ఇచ్చి తనకు కానుక పంపిన వారికి దాన్ని ఇవ్వమన్నది. వ్యాపారి మళ్ళీ సూళ్ళూరు వచ్చి పట్టణ వీధిలో సుబ్బయ్యను కలుసుకొని రాజకుమారి ఇచ్చిన మణిని ఇచ్చాడు. సుబ్బయ్య దాన్ని తీసుకోక, నేను తొందర పని మీద పోతున్నాను, అందుచేత మీరే ఈ మణిని తీసుకుని పోయి ఇది బారకూరు రాజు కానుకగా పంపినట్లు చెప్పి ఈ నగరం రాజుగారికి ఇవ్వండి అని గుర్రాన్ని దౌడు తీయించాడు. వ్యాపారి తెచ్చిన మణిని చూసి సూళ్ళూరు రాజు యువరాజు ఎంతో ఆశ్చర్యపడి సంగతంతా తెలుసుకొని, రేపు ఆ సుబ్బయ్య ప్రభువుని ఇక్కడికి తీసుకునిరా అన్నారు. మర్నాడు సుబ్బయ్య వ్యాపారి వెంట రాజభవనానికి వెళ్ళి వినయంగా రాజుకు రాజకుమారుడికి నమస్కరించాడు. రాజకుమారుడు అతన్ని గుర్తుపట్టి, నీవా సుబ్బయ్య, నీ పేరు నిజాయితీ దత్త యువరాజు అని ఈ వ్యాపారికి చెప్పావుట, ఎందుకు అని అడిగాడు. నాకు గొప్ప వేషం వెయ్యాలనే మోజు తప్ప నా వృత్తి చిన్నది. నేను వేసే వేషం వల్ల కలిగే లాభాలని తగిన వారికే అందనిద్దామని అలా చేశాను. నాకు నిజాయితీ బిరుదు ఇచ్చిన యువరాజు మీరే కదా అన్నాడు సుబ్బయ్య. అయితే ఆ లాభంలో నువ్వు కూడా కొంత భాగం పుచ్చుకోక తప్పదు అన్నాడు యువరాజు.
సూళ్లూరు యువరాజుకి బారకూరి రాజకుమార్తెను అడగాలని వాళ్ళనుకున్నదే. నిజాయితీ దత్త యువరాజు పంపిన కానుక చూస్తూనే రాజకుమారి అతన్ని వరించింది. అందుచేత యువరాజే వచ్చి అడిగేసరికి సంబంధం కుదిరింది. ఇద్దరికీ వివాహమైన సమయంలోనే సుబ్బయ్య రాజకుమారి చిలికత్తను పెళ్లాడక తప్పలేదు. మరొక చిన్న కథ పేరు న్యాయపాలకుడు. ఈ కథను రచించిన వారు KSS శేషన్ గారు. పూర్వము వైశాలి నగరాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పాలనలో నిష్పక్షపాతంగా అందరికీ న్యాయం జరిగేదని ప్రతీతి. ఒకనాడు ఒక అంతఃపుర సేవకుడు రాజుకు వినయంగా ఒక ఫిర్యాదు చేశాడు. ఆ స్థానానికి చెందిన ఒక యువకుడు ప్రతిరోజు చీకటి పడినాక వచ్చి ఆ సేవకుడి కుమార్తెను తనకిచ్చి పెళ్లి చేయమని కోరుతున్నాడట. అలా చెయ్యకపోతే అతని కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడట. ఈ ఫిర్యాదు విని రాజు, రేపు కూడా ఆ యువకుడు నీ ఇంటికి వచ్చి నిన్ను బెదిరిస్తే నాతో చెప్పు అన్నాడు అంతఃపుర సేవకుడితో. మర్నాడు సేవకుడు రాజు వద్దకు వచ్చి ఆ యువకుడు రాత్రి పొద్దుపోయిన తర్వాత మళ్ళీ వచ్చి తనను బెదిరించినట్లుగా చెప్పాడు. రాజు ఆ సాయంకాలం చీకటి పడ్డాక మారువేషం ధరించి సేవకుడి వెంట వాడి ఇంటికి చేరుకున్నాడు. కొద్దిసేపు గడిచాక సేవకుడు ఆ యువకుడు వస్తున్నట్లుగా రాజుకు చెప్పాడు. రాజు వెంటనే దీపం ఆర్పేశాడు. తర్వాత ఆ యువకుడు లోపలికి వచ్చాడు. రాజు ఆ యువకుణ్ణి చీకటిలోనే తన ఖడ్గంతో చంపేశాడు. తర్వాత ఆయన సేవకుణ్ణి దీపం వెలిగించి పట్టుకుని రమ్మన్నాడు. దీపం వెలుగులో రాజు చనిపోయిన యువకుణ్ణి పరీక్షగా చూసి, రక్షించావు దేవుడా అన్నాడు. వెంటనే ఆయన సేవకుడితో, నీ వంటగది చూపు అన్నాడు. ఇద్దరూ కలిసి వంటగది చేరగానే రాజు ఆ సేవకుడి కుటుంబము తమ కోసం చేసుకున్న భోజనము తనకు వడ్డించమని చెప్పి ఆవురావురమని తినేశాడు. రాజు చర్యలు ఏవీ సేవకుడికి అర్థం కాలేదు. వాడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. తాను ఫిర్యాదు చేసిన మీదట రాజు స్వయంగా తన ఇంటికి రావటమేమిటి? తనకు అన్యాయం తలపెట్టిన యువకుణ్ణి తానే స్వయంగా చంపడమేమిటి? చంపే ముందు దీపం ఆర్పేయటమేమిటి? వెలుగులో చచ్చిన యువకుణ్ణి చూడగానే దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవటమేమిటి? అంతా అయ్యాక తన ఇంట సామాన్యమైన భోజనం తినటమేమిటి? ఉండబట్టలేక సేవకుడు రాజుని తన అనుమానాలు అడిగాడు. భోజనం ముగించి రాజు చేతులు కడుక్కుంటూ సేవకుడి ప్రశ్నలకు ఇలా సమాధానం ఇచ్చాడు. 2 రోజుల క్రితము నువ్వు నాకు ఫిర్యాదు చేసినప్పుడు నిన్ను బెదిరించ సాహసించిన యువకుడు నా కుమారుడే అయి ఉండవచ్చునని శంకించాను. ఇతరులకి అంత ధైర్యం ఉండదని నా నమ్మకం. ఎవడైనా వాడు చచ్చి తీరాలి. నా కొడుకునే నేను చేజేతులా చంపలేకపోతానేమోనని దీపం ఆర్పేశాను. అతన్ని చంపిన మీదట ఎవరో చూడటానికి దీపం వెలిగించి తెమ్మన్నాను. వెలుగులో చూడగా అతను నా కుమారుడు కాడు. అందుకే దేవుడికి కృతజ్ఞత తెలుపుకున్నాను. నీ ఫిర్యాదు విన్నది మొదలు నీకు న్యాయం జరిగే వరకు నేను భోజనం చేయలేదు. ఆ కారణం వలన బాగా ఆకలితో ఉండి నేను నీ ఇంటనే భోజనం చేశాను. ఇలా చెప్పి రాజు తన భవనానికి వెళ్ళిపోయాడు. రాజు న్యాయ నిరతకి సేవకుడి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.